హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్ చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాం అండి. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము 4వ అధ్యాయము దివ్య జ్ఞానంలో 28, 29 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దామండి. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తదా పరే స్వాధ్యాయ యజ్ఞ యజ్ఞాన యజ్ఞశ్చ యతయా సంసితా వ్రత. కఠిన వ్రతములను చేపట్టి కొందరు తమ సంపత్తిని అర్పించుట ద్వారా, మరికొందరు తీవ్ర తపస్సులను చేయుట ద్వారా, అష్టాంగ యోగ పద్ధతిని పాటించుట ద్వారా, లేదా దివ్య జ్ఞాన పురోగతికై వేదాధ్యయనము నిర్వహించుట ద్వారా జ్ఞానవంతులగుదురు. 29వ శ్లోకం. అపానే జుహ్వతి ప్రాణా ప్రాణే పానం తదా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణః అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ప్రాణాయామము ద్వారా సమాధి యందు నిలువగోరు ఇంకొందరు ప్రాణమును అపానమునందు మరియు అపానమును ప్రాణమునందు అర్పింప యత్నించి శ్వాసను సంపూర్ణముగా బంధించి అంత్యమున సమాధి మగ్నులగుదురు. మరికొందరు ఆహారమును నియమించి ప్రాణవాయువునందే యజ్ఞముగా అర్పింతురు. సో ఈరోజు మనం 28, 29 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఒక అధ్యాయం పేరు దివ్య జ్ఞానము అనేటువంటి అధ్యాయం అన్నమాట. సో ఎందుకు దివ్య జ్ఞానము అని ఇచ్చారు అంటే కనుక స్వామి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్తున్నారు. అదే కాకుండా ఇంకా ఏం చెప్తున్నారు స్వామి ఈ అధ్యాయంలో పర్టికులర్ గా రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక పద్ధతులు ఎవరైతే కనుక అందరూ ఏవైతే పాటిస్తున్నారో వాటన్నిటి గురించి కూడా చెప్తున్నారన్నమాట. వాటిని మనం చూసాం. 25వ శ్లోకం నుంచి కూడా మనం వాటిని చెప్తున్నారన్నమాట స్వామి రకరకాలైనటువంటి పద్ధతుల గురించి అన్నమాట. సో ఇవన్నీ ఏంటి, వాళ్ళు సాక్రిఫైస్లు అన్నమాట. సాక్రిఫైస్ అంటే కనుక త్యాగం చేయటం. త్యాగం చేయటము అని అంటే కనుక అందరికీ కూడా తెలుసు. త్యాగం చేయటం అంటే కనుక వదిలిపెట్టడం. త్యాగం చేయడం అంటే ఏదో ఒక దాన్ని వదిలిపెడుతున్నారు, అంటే ఏదో ఒక దాన్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు అని అర్థం అన్నమాట. సో అలాగే మనకి మనకి వీళ్ళు ఏం చేస్తున్నారు, యొక్క జ్ఞానాన్ని ఏ విధంగా రకరకాలైనటువంటి త్యాగాలు చేయటం మూలంగా వాళ్ళు సంపాదిస్తున్నారు అనేటువంటివి మనకి ఈ యొక్క 25 నుంచి 29వ శ్లోకం దాకా కూడా స్వామి చెప్పడం జరిగిందనమాట. 25వ శ్లోకంలో మనం చూసాం ఏం చెప్పారో. మొట్టమొదటిది అందరికీ కూడా తెలుసు, ఎక్కువ మంది చేసేది, అందరూ చేసేది జనరల్ గా. సో ఏమిటండి అది? దేవతారాధన. దేవతల్ని ఆరాధించడం ద్వారా వాళ్ళు వాళ్ళ కోరికలను తీర్చుకోవడము,
అదే విధంగా జ్ఞానాన్ని సంపాదించుకోవడము. అది ఒక పద్ధతి అన్నమాట. తర్వాత ఇంకొక పద్ధతి చెప్పారు. ఇంకొక పద్ధతి ఏమిటి? ఈ యొక్క బ్రహ్మన్ ఏదైతే గనక లైట్ స్వామి యొక్క బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో దాన్ని ఆరాధించడం అన్నమాట. సో, వాళ్ళేం చేస్తారు? ఆ యొక్క అగ్ని బ్రహ్మన్ అనేటువంటి అగ్నిలో వాళ్ళని వాళ్ళు ఆహుతి చేసుకుంటారన్నమాట. ఆ తర్వాత రెండోది బ్రహ్మచారులన్నమాట. మన వర్ణాశ్రమ పద్ధతిలో చూస్తే గనక బ్రహ్మచారులు వాళ్ళేం చేస్తారు? వాళ్ళ యొక్క ఇంద్రియాలని ఏవైతే కనుక ఉందో, ఆ యొక్క ఇంద్రియాలని మనోనిగ్రహము అనేటువంటి అగ్నిలో వాళ్ళు ఏం చేస్తారు? వాటిల్ని ఆఫర్ చేస్తారన్నమాట. మనోనిగ్రహం అనేటువంటి అగ్నిలో వాళ్ళు. ఇంకా గృహస్థులైతే గనక ఏం చేస్తారు వాళ్ళు? గృహస్థులకి ఏముంటుంది అబండెన్స్‌గా అంటే గనక వాళ్ళకి ఇంద్రియ భోగం చాలా ఉంటుంది. ఇంద్రియ భోగం చేయడానికి వాళ్ళకి లైసెన్స్ చాలా ఉంటుందన్నమాట. కానీ గృహస్థులు ఏం చేస్తారు అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఏదైతే పాసిబిలిటీ ఉందో వాటిని వాళ్ళు ఈ యొక్క అగ్నిలో త్యాగం చేయటము అంటే గనక వాటిని వదిలిపెట్టడంలో వాళ్ళందరూ వాడుతున్నారన్నమాట. సో, గృహస్థుల దగ్గర ఉండేటువంటిది ఏముంటుంది? ఆ యొక్క సెన్స్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇంద్రియార్థాలన్నమాట. ధనం అవ్వచ్చు, లేకపోతే గనక ఆహారం అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంద్రియార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలనన్నిటిని కూడా అగ్ని అనేటువంటి ఇంద్రియాలకి వాళ్ళు సమర్పించడం. సో, ఇవి మనము నిన్నటి శ్లోకం దాకా కూడా చూసాం అన్నమాట. సో, ఆ తర్వాత ఇంకా మనకి 27వ శ్లోకంలో కూడా చెప్పారన్నమాట. ఏమిటి? ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ అంటే వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోవడం అన్నమాట. సో, వాళ్ళేం చేస్తారు? వాళ్ళ యొక్క ఇంద్రియాల యొక్క కర్మలు ఏవైతే ఉంటాయో అవి, అదే విధంగా వాళ్ళ యొక్క ప్రాణవాయువులు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు వాళ్ళ యొక్క సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి స్వనియంత్రణ అనేటువంటి అగ్నిలో వాళ్ళు సమర్పిస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఈరోజు శ్లోకంలోకి వస్తే గనక 4 రకాలైనటువంటి యజ్ఞాల గురించి చెప్పారు మళ్ళీను. మళ్ళీ ఇంకా 4 రకాలైనటువంటి యజ్ఞాల గురించి చెప్పారు. సో, ఏమిటి 4 రకాల యజ్ఞాలు అంటే గనక మొట్టమొదటిది ద్రవ్య యజ్ఞము. మొట్టమొదటిది ఏంటంటే అది ద్రవ్య యజ్ఞం అన్నమాట. సో, అంటే గనక ప్రతి ఒక్కళ్ళు అంటే చాలా మందికి తెలుసిది. జనరల్‌గా ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. మనం ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళామనుకోండి. కాశీ గాని, లేకపోతే గనక తిరుపతి గాని, ఏవైనా సరే పుణ్యక్షేత్రాలు, శ్రీశైలం గాని, ఎక్కడికి వెళ్ళినా సరే, ఇదివరకు ఏం చేసేవారంటే ప్రజలసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదనమాట. ఒక్క రూపాయి కూడా ఎవరు ఖర్చు పెట్టరు. సో, ఏం చేయాలి? ఏం చేస్తారు అంటే గనక అక్కడికి వెళ్ళిన ఇప్పటంటే హోటల్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడయ్యేమి ఉండేవి కాదనమాట. సో, ఏం చేసేవారు అప్పుడు? అక్కడ ఎవరైతే కనుక గొప్ప గొప్ప ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆ తర్వాత రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో, వీళ్ళందరూ కూడా ఎవరి దగ్గరైతే ధనముందో వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే గనక గొప్ప గొప్ప సత్రాలను వాళ్ళు నడిపేవాళ్ళనమాట. సత్రాలు నడపడం అంటే వాళ్ళు ధర్మశాలలు గాని, సత్రాలు గాని వాళ్ళు నడిపి ఏం చేసేవారు వాళ్ళు? అందరికీ కూడా ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా భోజనాలు, ఆహారము అందించేవాళ్ళనమాట. పుణ్యక్షేత్రాలకొచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా. వాళ్ళకి అక్కడ ఉండడానికి వసతులు కూడా వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళనమాట. సో, ఈ విధంగా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో, ఆ ధనంలో కొంత భాగాన్ని ఈ విధంగా ధార్మికమైనటువంటి దానాలకి, అదే విధంగా భక్తుల కోసం సహాయపడే విధంగా వాళ్ళు ఆ విధమైనటువంటి ఫెసిలిటీస్ అన్నీ రెడీ చేసి ఇచ్చేవాళ్ళనమాట. సో, ఈ రకమైనటువంటి యజ్ఞం ఏమొస్తుందంటే దాని పేరేంటి? ద్రవ్య యజ్ఞము. ఇది భారతదేశంలోనే కాదు. చూస్తే గనక వేరే విదేశాల్లో కూడా ఉందన్నమాట. వారెన్ బఫెట్ గాని, లేకపోతే బిల్ గేట్స్ గాని, సో వాళ్ళేం చేస్తున్నారు చారిటీ అన్నమాట. వాళ్ళకి వచ్చినటువంటి సంపాదనలో ఒక 50%, 60%, 75% అలాగ వాళ్ళు కమిట్ చేసేస్తారన్నమాట ఒక చారిటబుల్ ఇన్‌స్టిట్యూషన్‌కి. చేసేసి వాళ్ళేం చేస్తారు, రకరకాలైనటువంటి చారిటీస్ అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. సో, ఈ రకంగా చేసేటువంటి ఈ యొక్క దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిల్నేమన్నారు? ద్రవ్య యజ్ఞము అన్నారు. అంటే వాళ్ళ దగ్గర ధనముంది కాబట్టి, ఆ ధనాన్ని వాళ్ళు వదిలిపెడుతున్నారు. ఏదైనా సరే ఒక వస్తువుని వదిలిపెట్టడం అనేటువంటిది చాలా చాలా కష్టం అన్నమాట. ఎవరికైనా సరే. అలాంటిది ధనం అనేటువంటిది జీవుడికి బద్ధజీవుడికి ఏంటంటే గనక ఇంకా ఇంకా చాలా ప్రియమైందన్నమాట. అలాంటిది వాళ్ళేం జేస్తున్నారు? వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆ యొక్క ధనాన్ని వాళ్ళు వదిలిపెడుతున్నారు. త్యాగం జేస్తున్నారు.
అంటే చాలా గ్రేట్ అన్నమాట. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే గనక. సో, ఈ విధంగా చేసేటువంటి వాళ్ళు ద్రవ్య యజ్ఞం చేస్తున్నారు. సో, ఇంకా రెండవ రకమైనటువంటి తపస్సు ఏదైతే ఉందో, త్యాగం ఏదైతే ఉందో దాన్ని చెప్తున్నారు అనంటే గనక రెండవది తపోయజ్ఞం అన్నమాట. ఈ యొక్క తపోయజ్ఞంలో వాళ్ళు ఏం చేస్తారు అనంటే కనుక చాలా చాలా కష్టమైనటువంటి పద్ధతులు, వ్రతాలు ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే గనక చతుర్మాస్య వ్రతం అన్నమాట. యాక్చువల్‌గా చతుర్మాస్య వ్రతం అంటే కనుక చాలా చాలా కష్టంగా ఉంటుందన్నమాట చేయడం. చాలా కష్టం అన్నమాట. ఎలా అంటే గనక ఒక పూట మాత్రమే వాళ్ళు భోజనం చేయాలి. కింద పడుకోవాల్సుంటుంది. వాళ్ళు 4 నెలలు కూడా గడ్డం గాని, లేకపోతే గనక క్షవరం గాని, అంటే తల గాని, హెయిర్ గాని కటింగ్ చేసుకోకూడదు వాళ్ళు. 4 నెలలు. ఒక పూట మాత్రమే వాళ్ళు భోజనం తినాలి. ఇల్లు విడిచి బయటికి వెళ్ళకూడదు. ఇంకా చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవేంటంటే గనక వాళ్ళు నేల మీదే భోజనం చేయాలి. నేల మీద వాళ్ళు భోజనం చేయాలి. అంటే గనక మనమేంటి ప్లేట్‌లోనో, లేకపోతే ఆకులోనో పెట్టుకొని తింటాం. ఆ! కానీ వాళ్ళు చతుర్మాస్యం చేసేవాళ్ళు స్ట్రిక్ట్‌గా అంటే రూల్స్ అయితే స్ట్రిక్ట్ రూల్స్ అలా కూడా ఉంటాయన్నమాట. వాళ్ళు నేల మీద పెట్టుకొని వాళ్ళు ఆహారం అంతా కూడా భుజించాలి. ఇంకా చెప్పాలి అనంటే గనక ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ అంటే గనక వాళ్ళు డైరెక్ట్‌గా చేత్తో తినకూడదు వాళ్ళు. కింద పెట్టినటువంటి ఆహారాన్ని మోకాళ్ళ మీద, మోచేతుల మీద ఉండి వాళ్ళు నోటితో తినాలన్నమాట డైరెక్ట్‌గా. సో, ఈ విధంగా చాలా కష్టమైనటువంటి తపో నియమాల్ని చతుర్మాస్య వ్రతంలో పాటిస్తారన్నమాట. కానీ ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇస్కాన్‌లో మాత్రము హ్మ్. ఏం చేస్తాము 4 నెలల్లో చతుర్మాస్యానికి కూడాను ఒక నెల పాలు, ఒక నెల పెరుగు, ఒక నెల ఉరద్దాల్ అంటే గనక మినపప్పు, అదే విధంగా ఒక నెల ఏం చేస్తారు ఆకుకూరలు తీసుకోకుండా చేసి భగవంతుడి కోసం భక్తి చేస్తే సరిపోతుందన్నమాట. సో, మనం అంతవరకు చేస్తాం అన్నమాట. సో, బట్ నిజమైన చతుర్మాస్యం అంటే గనక ఈ విధంగా చేయాలన్నమాట. చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో, కొంతమంది ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క కష్టాన్ని వాళ్ళు వాలంటరీగా తీసుకుంటారన్నమాట. దాన్నేమంటారు? తపోమయ యజ్ఞ అంటారన్నమాట. ఇంకా మూడవ యజ్ఞం గురించి చెప్పిందేమిటి ఇందులో అంటే గనక యోగ యజ్ఞ. అంటే గనక హఠయోగం గాని, లేకపోతే అష్టాంగ యోగం గాని, సిద్ధి యోగం గాని, సో, దీని గురించి డీటెయిల్‌గా మనం వచ్చే శ్లోకంలో చెప్పుకుందాం మనం. ఈ యొక్క హఠయోగం గురించి, అష్టాంగ యోగం గురించి అన్నమాట. ఇంకా నాలుగవ యజ్ఞం గురించి చెప్పిందేమిటి అనంటే గనక స్వాధ్యాయ యజ్ఞ. నాలుగవ యజ్ఞం ఏంటి? స్వాధ్యాయ యజ్ఞ. వీళ్ళేం చేస్తారు అనంటే గనక ఎందుకంటే గనక ఏ పని చెయ్యాలన్నా సరే, చిన్న పనైనా సరే దానికి చాలా శ్రమ ఉంటుంది. ఏదో ఒక దాన్ని వాళ్ళు ఖర్చు పెట్టాల్సుంటుంది. వీళ్ళేం జేస్తారు స్వాధ్యాయ యజ్ఞంలో వాళ్ళకి ఉన్నటువంటి సమయాన్ని ఏదైతే ఉందో ఆ సమయాన్ని, అదే విధంగా వాళ్ళ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా వేదాల యొక్క అధ్యయనం చేయటం కోసం వాళ్ళు ఉపయోగిస్తారనమాట. వేద అధ్యయనము. వేదాలు చదవడము, వేదాలను అర్థం జేసుకోవడము, ఉపనిషత్తులు చదవడము, వేదాంత సూత్రాలను చదవడము, వాటిల్ని అర్థం జేసుకోవడము, వాటిల్ని తర్కించడము. సో, ఇటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. ఇటువంటి పనులు అన్ని చేస్తూ ఉంటారు వాళ్ళు. దీన్నేమన్నారు? స్వాధ్యాయ యజ్ఞ అని చెప్పారనమాట. స్వామి ఇప్పటిదాకా మనకి 28వ శ్లోకం దాకా రకరకాలైనటువంటి యజ్ఞాలు చెప్పారు. ఇప్పుడే చెప్పుకున్నాం మనం దేవతారాధన, అదేవిధంగా దాన ధర్మాలు చేయటము, ఈరోజు చెప్పుకున్నది సో, ఇంద్రియాలని నియంత్రించుకోవడము, ఇంద్రియార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఉపయోగించుకోకుండా ఆ! వాళ్ళ యొక్క మనస్సుని నియంత్రించుకోవడము, ఆ! స్వనియంత్రణ సో, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కానీ ప్రభుపాద్ గారు చెప్తున్నారన్నమాట. ఈ రకమైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో వేటి వల్ల కూడా కృష్ణ భక్తి దొరకదు. ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ప్రభుపాద్ గారు క్లియర్‌గా చెప్తున్నారన్నమాట. ఎందుకంటే గనక శ్రీకృష్ణ భగవానుడు చివరిలో చెప్పారు ఆ విషయాన్ని. కానీ శ్రీల ప్రభుపాదులు గారు ఏంటంటే గనక భగవద్గీతలో మధ్య మధ్యలో కూడా ఇంచుమించు హ్మ్. చాలా చోట్ల ఈ విషయాన్ని ప్రస్తావించారన్నమాట. ఎందుకండి శ్రీకృష్ణ భగవానుడు లాస్ట్‌లోనే చెప్తే గనక ప్రభుపాదుల వారు మధ్య మధ్యలో గూడా చెప్తున్నారు అంటే గనక ఆయనకి మనందరి గురించి కూడా తెలుసన్నమాట. ఎందుకంటే వీడు భగవద్గీత చదవడం మొదలుపెట్టాడు. చివరిదాకా వీడు చదువుతాడని గ్యారంటీ లేదు. మధ్యలోనే ఆపేయొచ్చు వాడు.
ఎందుకంటే అంత ఓపిక లేదు, సమయం లేదు చాలా మందికి. అంత ఫాస్ట్ అయిపోయేది కదండీ మనకి లైఫ్ అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ లాగా. సో, ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు వీడియో చూడడానికి జనాలకి టైం లేదు. అందుకే ఏమంటున్నారు షార్ట్స్ చేస్తున్నారు. ఎంత 30 సెకండ్స్. అలా ఫాస్ట్ అయిపోయిందనమాట. సో, ప్రభుపాద్ గారికి తెలుసనమాట మనందరి గురించి కూడా ఫ్యూచర్‌లో వచ్చే వాళ్ళందరి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని ఆయనకి తెలుసు కాబట్టి, ఈ యొక్క భగవద్గీత యొక్క ఎసెన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి చివరిలోనే కాకుండా శ్రీకృష్ణ భగవానుడు 9వ అధ్యాయం చివరిలో చెప్పారు. మళ్ళీ 18వ అధ్యాయం చివరిలో చెప్పారు. 12వ అధ్యాయంలో కూడా చెప్పారాయన. కానీ మనకంత ఓపిక లేదు. అర్థం చేసుకోం. అప్పటిదాకా వెయిట్ చేయం. అప్పటిదాకా చదవం కాబట్టి ప్రభుపాద్ గారు ఎక్కడికక్కడే చెప్పేస్తూ ఉంటారనమాట. అందుకే ఈ శ్లోకంలో కూడా చెప్పేస్తున్నారనమాట. సో, భగ ఈ రకమైనటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో, ద్రవ్యమయ యజ్ఞం గాని, తపో యజ్ఞం గాని, అదేవిధంగా యోగ యజ్ఞం గాని, స్వాధ్యాయ యజ్ఞం గాని, వేటిటి వల్ల కూడా మీకు కృష్ణుడు దొరకడు. వేటి వల్ల కూడా మీకు కృష్ణుడు దొరకడు. కృష్ణుడు దొరకాలి అంటే కనుక చేయాల్సింది ఏమిటి? ఒకటే ఒకటి భక్తి యోగము. భక్తి యోగం అనేటువంటిది కేవలము శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప వలన, ఆయన యొక్క శుద్ధ భక్తుల యొక్క కృప వలన మాత్రమే దొరుకుతుంది. ఈ యొక్క కృష్ణ భక్తి భావన అనేటువంటిది చాలా చాలా ఉత్తమమైనటువంటిది, దివ్యమైనటువంటిది. మీరు పై పద్ధతుల్లో ఏ యజ్ఞాలు చేసినా సరే మీకు కృష్ణ భక్తి అనేటువంటిది దొరకదు. ఓకే, అవన్నీ కూడా చేస్తున్నారు. ఏమీ చెయ్యకుండా ఉండేటువంటి వాళ్ళకంటే కూడా వీళ్ళు చాలా బెటరే. ఏమీ చేయకుండా జంతువుల్లాగా బతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆహార నిద్ర భయమైదునం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే కూడా వీళ్ళందరూ కొంచెం బెటర్. కానీ ఏంటంటే కనుక అది సరిపోదు. కృష్ణ భక్తి చేయాలి. అదే ఉత్తమమైనటువంటిది అని చెప్పారు. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అని అంటే కనుక మనకి 29వ శ్లోకంలో చెప్పారనమాట. చాలా డీటెయిల్డ్ గా చెప్పారు మనకు. ఏం చేస్తారంట, కొంతమంది ఈ యొక్క ప్రాణాయామము చేస్తూ ఉంటారు. ప్రాణాయామము, ఆయామము. ఆయామం అంటే కనుక ఏమిటి? ఎక్సర్సైజ్ అన్నమాట. ప్రాణ ఆయాయము అంటే కనుక ఈ యొక్క గాలి ద్వారా చేసేటువంటి ఎక్సర్సైజులు అన్నమాట ఇవన్నీ కూడా ప్రాణాయామము అని అంటారు. అంటే ప్రాణాయామం అంటే అందరికీ కూడా తెలుసు. గాలి లోపలికి తీసుకోవడము, అదేవిధంగా గాలిని బయటకు వదిలిపెట్టడము, అదేవిధంగా గాలి లోపలికి తీసుకున్న తర్వాత కొంచెం సేపు గాలి పీల్చకుండా ఉండడము, అక్కడే లోపలికి తీసుకున్నటువంటి గాలిని లోపలే ఉంచడము, అదేవిధంగా మళ్ళీ ఏంటి బయటికి గాలి అంతా వదిలేసిన తర్వాత కొంచెం సేపు అలాగే ఉండిపోవడం. దీన్ని ప్రాణాయామం అంటారు. మన ఎక్స్‌హేల్, ఇన్‌హేల్ అని చెప్పి చేస్తూ ఉంటారు. ఎక్సర్సైజ్‌లన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో, ఈ యొక్క యోగా ప్రాక్టీస్‌లో చాలా మంది వీటిల్ని అందరికీ కూడా నేర్పుతూ ఉంటారన్నమాట. సో, దీన్ని ఏమిటి మనం టెక్నికల్‌గా చెప్తున్నారన్నమాట. సో, ఈ ప్రాణాయామం చేసేటువంటి ఎక్సర్సైజ్‌లు చేసేటువంటి యోగి అంటే గనక ఏదో మా ఇంట్లో కూర్చొని చేసుకుంటాము, ఏదో పెద్ద బిల్డింగ్‌లో కూర్చొని చేసుకుంటాము అంటే గనక అది ప్రాణాయామం కాదు అన్నమాట. నిజమైనటువంటి ఈ యొక్క హఠయోగం చేసేవాళ్ళు, ప్రాణాయామం చేసేటువంటి వాళ్ళు ఎక్కడుంటారు వాళ్ళు? హిమాలయాస్‌కి వెళ్లి ఎవరూ లేనటువంటి ప్రదేశాల్లో, నిర్జన ప్రదేశాల్లో వాళ్ళు ఈ యొక్క యోగాభ్యాసం వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. సో, ఏమిటి యోగాభ్యాసం అనేటువంటిది మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. కొంచెం వరకు నేర్చుకోవడానికి. ఎందుకంటే మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. అన్ని రకాలైనటువంటి యోగ పద్ధతుల గురించి కూడా మనకు చెప్తారన్నమాట భగవద్గీతలో. చెప్పిన తర్వాత ఏం చెప్తారు? అల్టిమేట్ ఏమిటి? నువ్వు ఏది చాలా తేలిగ్గా చేయగలవు అనేటువంటి విషయాన్ని స్వామి మనకి చెప్తారన్నమాట. ఇప్పుడు ప్రాణ అనేటువంటిది ఏంటి అంటే కనుక, ప్రాణ అనేటువంటిది ఏంటంటే కనుక మన శరీరంలో రకరకాలైనటువంటి సైకిల్స్ ఉంటాయన్నమాట. ఇంకా చెప్పాలంటే గనక మన శరీరం అంతా కూడాను ఒక న్యూమాటిక్ సిస్టమ్ అన్నమాట. న్యూమాటిక్ అంటే గనక ఇంజినీరింగ్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, మెకానికల్ ఇంజినీర్స్‌కి బాగా. సో, వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క పీడనం, ప్రెషర్స్, ఈ యొక్క వాయువు గాని లేకపోతే గనక వేరే రకమైనటువంటి యొక్క గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఇక ప్రెషర్‌ని క్రియేట్ చేసి ఒక సిస్టమ్ రన్ చేస్తారు. దాన్ని న్యూమాటిక్ సిస్టమ్ అంటారు. సో, అదే విధంగా మన యొక్క శరీరం అంతా కూడా ఒక న్యూమాటిక్ సిస్టమ్ అన్నమాట. మన యొక్క శరీరంలో కూడా గాలి ప్రసరిస్తూనే ఉంటుంది. మనకు తెలీదన్నమాట యాక్చువల్‌గా. మనకేం తెలుస్తుంది? ఓన్లీ మనం గాలి తీసుకోవడము, వదలడం మాత్రమే మనకు తెలుసు. కానీ ఇంకొక గాలి గురించి మనకు తెలుసు. ఏమిటి? ఎప్పుడైతే గనక మనము మూత్ర విసర్జన చేస్తామో ఒక్కొక్కసారి ఫౌల్ ఎయిర్ బయటకొస్తుంది. అది దాని గురించి రెండు ఎయిర్స్ గురించే మనకు తెలుసు.
కానీ మన శరీరంలో గాలి ప్రసరణ లోపల కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సైకిల్స్ అంటారు దీన్ని. సో ఏమిటి యొక్క ప్రాణ అంటే గనక యొక్క ఏదైతే గనక మన యొక్క పై భాగంలో యొక్క సర్క్యులేట్ అయ్యేటువంటి దాన్ని ప్రాణ అని అంటారనమాట. ఇది ఎప్పుడు వస్తుంది? పైకి వస్తూ ఉంటుంది యొక్క సైకిల్ అన్నమాట. ఆ తర్వాత రెండవది ఏంటి? అపాన. అపాన అంటే కనుక మన యొక్క పెల్విస్ రీజియన్ అంటే కనుక మన యొక్క నడుము కింద భాగం నుంచి కిందకి వెళ్ళేటువంటిది, అధోముఖంగా వెళ్ళేటువంటి యొక్క వాయువుని ఏమంటారు? అపాన అని అంటారు అన్నమాట. ప్రాణ అనేటువంటిది ఏమిటి? పై భాగంలో ఉండేటువంటి సైకిల్ అన్నమాట. అపాన అంటే కనుక కింద భాగంలో ఉండేటువంటిది అన్నమాట. సో ఏం చేస్తారు? ఈ యొక్క యాక్చువల్‌గా ముందు ఈ సైకిల్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ వాయువులు ఏంటని చెప్పి గుర్తించడమే మనకు కష్టం. తెలుసుకోవడం ఇంకా ముందు కష్టం. తెలుసుకున్న తర్వాత వాటిని గుర్తించడం ఇంకా కష్టం. సో వీళ్ళేం చేస్తారు యోగులు అని అంటే గనక కొంతమంది ఈ యొక్క ప్రాణవాయువు ఏంటి? పైన తిరుగుతూ ఉంటుంది. అప్‌వర్డ్ మూవ్‌మెంట్‌లో ఉంటుందన్నమాట. దాన్ని వాళ్ళు ఏం చేస్తారు? ఈ యొక్క యోగాభ్యాసం చేయడం ద్వారా వాళ్ళు దాన్ని రివర్స్ చేస్తారన్నమాట. అప్‌వర్డ్ మూవ్‌మెంట్‌లో ఉన్నదాన్ని డౌన్‌వర్డ్ మూవ్‌మెంట్‌లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అపాన ఏమవుతుంది? అది కిందకి అధోముఖంగా వెళ్తుంది. దాన్ని ఏం చేస్తారు వీళ్ళు? అప్‌వర్డ్ మూవ్‌మెంట్‌లో ముందు పై భాగానికి ఊర్ధ్వముఖం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అంటే మనకి శరీరంలో మామూలుగా జరిగేటువంటి సైకిల్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళు దాన్ని రివర్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారు? ఈ పైకొచ్చే కరెంట్స్ అంటే గనక ప్రవాహం. సో పైకొచ్చే గాలి ప్రవాహము, కిందకి వెళ్ళే గాలి ప్రవాహము వాటిని రెండిటిని రివర్స్ చేస్తారు. పైకి వెళ్ళేదాన్ని కిందకి వెళ్ళేదాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. తీసుకొచ్చి ఏం చేస్తారు? ఈ రెండిటిని కూడా కలిపేసి వాళ్ళు ఒక సమానమైనటువంటి స్థితికి తీసుకొస్తారన్నమాట. దాన్నే ఏమంటారు? ఈక్విలిబ్రియం స్టేట్ అంటారు. టెక్నికల్‌గా ఏమంటారంటే దాన్ని పూరక అని అంటారన్నమాట. ఇంకా రేచక అనంటే ఇంకొక పద్ధతి ఉంది అన్నమాట. సో దాంట్లో వాళ్ళు మనం ఏంటి? గాలి పీలుస్తాం. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. నిశ్వాసం అంటే గనక బయటికి వదిలిపెట్టడం. ఉచ్ఛ్వాసం అంటే లోపలికి తీసుకోవడం. వీళ్ళేం చేస్తారు? ఈ యొక్క లోపలికి బయటకి వెళ్ళేటువంటి గాలిని లోపలికి వెళ్ళేటువంటి గాలిలో కలిపేస్తారు. దాన్నేమంటారు? రేచక అని అంటారన్నమాట. ఇంకా ఇంకొక పద్ధతి ఉంది అన్నమాట. వీళ్ళేం చేస్తారు అని అంటే గనక మొత్తం శ్వాసనే ఆపేస్తారు వీళ్ళు. ఏం చేస్తారు? బయటికి వెళ్ళేదాన్ని, లోపలికి వెళ్ళేదాన్ని రెండిటిని కూడా కలిపేస్తారన్నమాట. కలిపేసి వాళ్ళ గాలి ఏదైతే ఉందో ఆల్రెడీ వాళ్ళ యొక్క శరీరంలో దాన్ని లోపలే సర్క్యులేట్ చేసుకుంటారు. అంటే బయట నుంచి తీసుకోరు, లోపల నుంచి బయటకు పంపించరు. మొత్తానికి ఆపేస్తారన్నమాట. సో దీన్ని ఏమంటారు? కుంభక అని అంటారన్నమాట టెక్నికల్‌గా. సో వీటిల్ని వింటుంటేనే అసల చాలా కష్టంగా ఉన్నాయి. వీళ్ళు ఎలా చేస్తారో ఏమిటో మరి తెలీదు. అలా చాలా కష్టమైనటువంటి పద్ధతులన్నమాట. వినడానికే చాలా కష్టంగా ఉంది. సో ఇలా కూడా ఉంటాయా? చేస్తారా? అని అనిపిస్తుంది. బట్ చేస్తారన్నమాట. చాలా మంది ఇప్పటికి కూడా ఉన్నారన్నమాట. ఆ విధంగా చేసేటువంటి యోగులందరూ కూడా చాలా మంది ఉన్నారు. గొప్ప గొప్ప మహాత్ములు వాళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. సో ఎక్కడుంటారు వీళ్ళు? సో ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు? ఈ యొక్క కుంభక యోగము అని అంటే గనక మనందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కళ్ళకి కూడా మరణం వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోతాము అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. సో మనకున్నటువంటి సమయము ఫిక్స్ అని చెప్పి అందరికీ కూడా తెలుసు. యాక్చువల్‌గా ఇంకా చెప్పాలి అని అంటే గనక మనకున్నటువంటి టైం కాదు ఫిక్స్ అయ్యేది. మనకి ఫిక్స్ అయ్యేది ఏంటంటే గనక మన యొక్క బ్రీతింగ్ సైకిల్స్ ఫిక్స్డ్. ఒక మనిషికి ఇన్ని వేల లేకపోతే ఇన్ని లక్షల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాడికి ఫిక్స్డ్ అన్నమాట. ఇన్ని లక్షల కోట్ల సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాడికి ఫిక్స్డ్. సో వాడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వేగంగా వాడు చేసేస్తే కనుక ఏమవుతుంది? వాడి యొక్క ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఇక ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వేగంగా చేసేసాడు అనుకోండి ఏమవుతుంది? తక్కువ టైంలోనే ఎక్కువ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అయిపోతాయి కాబట్టి వాడి యొక్క సమయం తగ్గిపోతుంది. ఎవరైనా సరే ఇక ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చాలా స్లోగా చేస్తూ ఉన్నారనుకోండి ఏమవుతుంది? వాళ్ళ యొక్క ఆయుర్దాయం వయసు పెరుగుతుందన్నమాట. వాళ్ళ యొక్క జీవితకాలం పెరుగుతుందన్నమాట. ఈ యొక్క యోగులకి వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళన్నమాట యాక్చువల్‌గా వాళ్ళు కూడా. వాళ్ళకి తెలుసు. ఈ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలనేవి ఫిక్స్‌డ్. సో నేను గాలి ఒకసారి పీల్చుకున్నాను, వదిలాను అంటే గనక నాకిచ్చినటువంటి ఆ యొక్క కొన్ని కోట్ల దాంట్లో ఒకటి ఖర్చయిపోయింది.
ఒకటి ఖర్చు అయిపోయింది. మళ్ళీ నేను రోజుకి ఎన్నిసార్లు మనం గాలి పీల్చి వదులుతామండి? చాలా సార్లు వదులుతాం. మనకి లెక్కే ఉండదు. సో కొన్ని కోట్లు ఎన్నైతే ఉన్నాయో అవి రోజు రోజుకి ఖర్చు అయిపోతూ ఉంటాయి. వీళ్ళకి యోగులకు తెలుసన్నమాట. నేను ఈ యొక్క యోగాభ్యాసం చేయటం మూలంగా ఒక జన్మలో నేను పరిపూర్ణత సాధించడం అంటే కనుక చాలా కష్టం, అది అవ్వదు. కానీ నేను ఒక జన్మలోనే చేసేయాలవి. మళ్ళీ నాకొద్దు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక వాళ్ళకి తెలుసు, ఈ విషయం కూడా తెలుసు. నాకు ఇన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఫిక్స్‌డ్. ఎందుకు మనకి ఆయుర్దాయం తగ్గిపోతుంది కలియుగంలో అంటే గనక మన యొక్క జీవితం బాగా ఉరుకులు పరుగులు అయిపోతుంది. అందుకని చెప్పి మెల్లగా ఏమవుతుంది, మన యొక్క ఆయుర్దాయం కూడా తగ్గిపోతూ ఉందన్నమాట. వీళ్ళకి యోగులకు తెలుసు కదండీ! వీళ్ళేం చేస్తారు, ఈ యొక్క కుంభక పద్ధతి అన్నమాట. కుంభక యోగాలో వాళ్ళు ఏం చేస్తారు, లోపలికి వెళ్ళేటువంటి గాలిని బయటకొచ్చేటువంటి గాలిలో, బయటకొచ్చేటువంటి గాలిని లోపలికి వెళ్ళేటువంటి గాలిలో వాళ్ళు కలిపేస్తారు. అంటే గనక ప్రాక్టికల్‌గా వాళ్ళ దగ్గర ముక్కు దగ్గర మనం చేయి పెడితే గనక గాలి బయటికి వెళ్ళదు, లోపలికి వెళ్ళదు. డాక్టర్‌లకి ఎవరికైనా చూపిస్తే గనక లేదు ఈయన చనిపోయాడని చెప్పి డిక్లేర్ కూడా చేసేస్తారన్నమాట. దీని గురించి ఐడియా లేని వాళ్ళన్నమాట. కానీ వాళ్ళేం జేస్తారు, ఆ విధంగా బయటికి వెళ్ళే గాలిని లోపలికెళ్ళేటువంటి గాలిని బయటికి కలిపేసి వాళ్ళు ఈక్విలిబ్రియం తెచ్చుకొని అసలు గాలి పీల్చుకోరన్నమాట. అంటే వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వాళ్ళు ఆపేశారు. ఆపేసి వాళ్ళేం జేస్తారు, ఈ విధంగా చేయడం మూలంగా ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఆయుర్దాయాన్ని వాళ్ళు పెంచుకుంటారన్నమాట. వాళ్ళకి లైఫ్ టైమ్ పెరిగిపోతుందన్నమాట. ఈ విధంగా కుంభక యోగం చేయటం మూలంగా. కానీ ఈ పద్ధతి వాళ్ళు పాటిస్తారు. కానీ ఒకటి మనం 2 ప్రశ్నలు వేసుకోవాలన్నమాట ఇక్కడ. ఒకటి మొట్టమొదటి ప్రశ్న, ఇది మనము చెయ్యగలమా? ఈ విధంగా. సో ఎంతమంది చేయగలరండి ఈ విధంగా? ఎవరైనా చేయగలరా ఈ విధంగా? బాగా సాధన కావాలి ప్రభుజీ. దీనికి చాలా కష్టం. చాలా కష్టము, సాధన కావాలి. ఇంకెవరైనా ఉన్నారా చేసిన వాళ్ళు గాని, లేకపోతే గనక చేయగలిగేటువంటి వాళ్ళు మేము చేయగలమని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా కష్టం అన్నమాట ఈ విధంగా చేయడం అనేటువంటిది. అందులోనూ కలియుగంలో చేయడం అనేటువంటిది మనకి ఇంకా చాలా కష్టం అన్నమాట. సో ఒక్కొక్కసారి మనం యూట్యూబ్‌లో వాటిల్లోనూ అప్పుడప్పుడు వాట్సాప్‌లో మనకి వీడియోలు వస్తూ ఉంటాయన్నమాట. సో ఎవరో ఆర్మీ వాళ్ళు హిమాలయాస్‌లో ఎక్కడికో వెళ్లారు, చాలా మూలకి చైనా బోర్డర్‌కో లేకపోతే పాకిస్తాన్ బోర్డర్‌కో ఎక్కడికో చాలా మూలల్లోకి వెళ్లారు. వెళ్తే గనక అక్కడ ఏం చేస్తున్నాడు ఒక యోగి, ఆ యొక్క మంచులో ఎటువంటి బట్టలు లేకుండా కేవలము ఒక అంగవస్త్రంతోటి అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు ఆ వ్యక్తి అక్కడ కూర్చుని అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. చాలా వీడియోలు కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. చాలా గ్రేట్ వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారంటే గనక తప్పులేదు. కానీ వాళ్ళు ఏం సాధిస్తున్నారు? ఒకటి ఆ విధంగా చేయగలగడం అనేటువంటి చాలా కష్టం మనలాంటి వాళ్ళందరికీ కూడా. కానీ వాళ్ళు ఏం సాధిస్తున్నారు? వాళ్ళకి ఏముంటుంది? ఆ విధంగా గాలి పీల్చుకోకుండా ఉంటున్నారు. అక్కడ చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా సరే వాళ్ళకి ఏమవుతుంది? ఆ యొక్క తెల్లగా ఉండేటువంటి మంచే కనిపిస్తూ ఉంటుంది. తెల్లగా ఉంటుంది మంచు. అదే కనిపిస్తూ ఉంటుంది. ఇంక వేరే ఏమీ కనిపించదు. చుట్టుపక్కల ఒక మానవ మాత్రుడు గాని, ఒక జంతువు గాని, ఒక పెట్ట గాని ఎవ్వరు కనపడరు. ఆ విధంగా అక్కడ ఉంటాడు. ఇప్పుడు అందరికీ కూడా మనకి ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఇదివరకు మనం చూసేవాళ్ళం. బ్లాక్ అండ్ వైట్ టీవీలు అందరూ చూసేవాళ్ళు అప్పట్లో. కానీ కలర్ టీవీలు వచ్చిన తర్వాత ఏం చేశారు? బ్లాక్ అండ్ వైట్ టీవీలను పక్కన పెట్టేశారు. ఇప్పుడు అంతా కూడా మళ్ళీ హెచ్‌డి టీవీలు, ఎల్‌ఈడీ టీవీలు, అల్ట్రా హెచ్‌డి టీవీలు ఇవన్నీ కూడా వచ్చేసినాయి మనకి. 3D టీవీలు ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మనకు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇచ్చి నువ్వు చూడరా దీంట్లో అన్నాం అనుకోండి, చూస్తాడు వాడు? చూడడు. వాడు చూడ్డు. అలాగా మనం బయట ప్రపంచంలో మొత్తం అన్ని రకాల రంగులు ఇవన్నీ కూడా చూస్తున్నాం చాలా. అలాంటి వాడిని మనం ఎక్కడో హిమాలయాస్‌కి వెళ్ళిపోయి ఓన్లీ అక్కడ తెలుపు మాత్రం ఉంటుంది రంగు. చీకటైతే నలుపు ఉంటుంది. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. అక్కడ ఉండగలమా మనము? ఉండలేము. ఒకటి ఆ చలిలో ఆ విధంగా మనము కంట్రోల్ చేసుకొని ఉండలేము. పోనీ ఏదో కష్టపడ్డారు. కొంతమంది ఏమంటారు అని అంటే గనక, భక్తి అంటే గనక చాలా తేలికండి. చిన్న పిల్లలు కూడా చేసేస్తారు. అందులో ఏముంది గొప్పదనం? కష్టమైన దాన్ని చెయ్యాలి అంటారు. తేలిగ్గా చేసేదాని దాంట్లో గొప్పే ఉందండి. కష్టమైన దాన్ని చేసి చూపించాలి. అప్పుడే గొప్పతనం అని చెప్పి కొంతమంది ఈ విధంగా వాదిస్తూ ఉంటారన్నమాట.
యాక్చువల్‌గా ఎంత కష్టపడ్డాము అనేటువంటిది ముఖ్యం కాదనమాట. ఎంత స్మార్ట్‌గా మనం కష్టపడ్డాము, ఎంత తెలివిగా మనం వ్యవహరించాము అనేటువంటిది మనం నేర్చుకోవాలనమాట. ఈ యొక్క యోగులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. సో, ఇంత చేసి వాళ్ళు ఇంత కష్టపడి ఇంత జీవితాన్ని వాళ్ళు పెంచుకుని వాళ్ళు చివరికి ఏమొస్తుందంటే వాళ్ళకి కేవలం వాళ్ళ యొక్క ఇంద్రియాలని నియంత్రించుకునేటువంటి శక్తి మాత్రమే వస్తుంది. అది కూడా స్వామి ఈ శ్లోకంలో చెప్పారనమాట. సో, ఏం చెప్పారు? వాళ్ళు ఎవరైతే కనుక సమాధి స్థితిలో వెళ్ళిపోతారనమాట వాళ్ళు. కానీ ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళకేమొస్తుంది, ఇంద్రియాలని నియంత్రించుకోవడం మాత్రమే వస్తుందనమాట వాళ్ళకి. సో, ఒకసారి ఒక ఇద్దరు యోగులు వాళ్ళు కలుసుకున్నారంట. వాళ్ళు 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు కలుసుకున్నారంట. సో, ఒక యోగి రెండో యోగితో చెప్తున్నాడంట. నేను 25 సంవత్సరాలు నేను తపస్సు చేశాను. సో, నేనేమి అచీవ్ చేశానో తెలుసా? అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నాడంట. సో, రెండో యోగి అడిగాడంట. "ఏం ఏం చేసావురా నువ్వు? ఏం నేర్చుకున్నావు నువ్వు? ఏమొచ్చింది? ఏం సాధించావు?" అని అంటే గనక వాడు వెంటనే చూపిస్తాను చూడు అని చెప్పి అక్కడొక నది ఉందంట. ఆ నది మీద, ఆ నీటి మీద వాడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. ఈ చివరి నుంచి ఆ చివరికి. కొంచెం కూడా తడవకుండా, మునిగిపోకుండా. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాడు రివర్స్‌లో నడుచుకుంటూ మళ్ళీ వెనక్కొచ్చేసాడంట. చూసావా నేను ఎంత గొప్పగా చేశానో? చూసావా నీటిలో నేను తడవకుండా నీటి మీద నేను నడవగలిగాను. 25 సంవత్సరాలు నేను తపస్సు చేయగలిగాను. నువ్వు చేయగలవా వీటిని అన్నాడంట. వీడేం చేశాడంట, నేను చేయగలనని చెప్పేసి అక్కడే ఒక పడవవాడు ఉన్నాడంట. వాడిని పిలిచాడంట. పిలిచి వాడికి ఒక రూ. 25 ఇచ్చాడంట. ఇచ్చి సో, అక్కడి నుంచి ఇక్కడికి ఈయన కూడా ఆ పడవ ఎక్కి దాటి వచ్చేసాడంట. సో, అప్పుడు చెప్పాడంట. సో, నువ్వు చేసిన పని నేను కూడా చేసేసాను అని చెప్పాననంట. అదేంటి నేను ఏ సాధనం లేకుండా చేశాను. నువ్వేమో పడవ వాడావు. హ్మ్. ఏ సాధనం లేకుండా నేను చేశాను. నువ్వేంటి పడవ వాడుకున్నావు. అందులో గొప్పతనం ఏముందన్నాడంట. అప్పుడు రెండో యోగి చెప్పాడంట. నువ్వు 25 సంవత్సరాలు కష్టపడి ఒక సాధనం లేకుండా నీటి మీద నడవడం నేర్చుకున్నావు. అదే విషయాన్ని నేను ఒక రూ. 25 ఖర్చు పెట్టి నేను అదే పని చేసేసాను నేను. దానికోసం నేను 25 సంవత్సరాలు నా యొక్క ఆ టైం అనేటువంటిది చాలా వాల్యుబుల్ అది. చాలా వాల్యుబుల్ అన్నమాట. చాణక్య పండిత్ చెప్తారు. ఒక్క సెకను పోయినా సరే మళ్ళీ మనకు వెనక్కి తిరిగి రాదు ఎన్ని కోట్లు పెట్టినా సరే. అలాంటిది 25 సంవత్సరాలు నువ్వు నీ యొక్క సమయాన్ని వృధా చేసి నువ్వు సంపాదించిందేంటి? నీటి మీద నడవడం. ఆ పనేంది రూ. 25తో అయిపోద్ది చాలా తేలిగ్గా. సో, నేను ఈ విషయాన్ని ఈ విధంగా నీటి మీద నడవడం వాట్లి మీద నేను నా 25 సంవత్సరాల వయస్సుని నేను ఖర్చు పెట్టను. నేనేం చేస్తా భక్తి చేసుకుంటాను నేను. భగవంతుడి దగ్గరికి వెళ్తాను అని చెప్పాడంట. ఆ యొక్క రెండో యోగి. ఆ రెండో యోగి ఏంటంటే గనక భక్తి యోగి అన్నమాట. సో, ఈ యొక్క వేరే యోగులు చాలా కష్టపడతారు వాళ్ళు. రకరకాలైనటువంటి సిద్ధులు సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. కానీ ఏమవుతుంది అల్టిమేట్‌గా వాళ్ళు ఏదో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సిద్ధులన్నీ వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఉపయోగించాలని చెప్పి మళ్ళీ ఒక్కొక్కసారి వాళ్ళు కిందకొచ్చేస్తూ ఉంటారు. సో, ఒక్కొక్కసారి వాళ్ళకి భక్తి కలవకపోతే గనక వాళ్ళ యోగంలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, బ్రహ్మజ్యోతిలో వెళ్లి కలిసిపోతూ ఉంటారు వాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ వెనక్కి పడిపోవడానికి అవకాశం ఉందన్నమాట వాళ్ళు. సో, చాలామంది ఏమంటారు, చాలా గొప్ప అంటే కష్టమైన దాన్ని సాధించాలండి. తేలిగ్గా ఉన్న దాన్ని సాధించడంలో మజా ఏముందని చెప్తారన్నమాట. తేలిగ్గా ఉన్నదాన్ని సాధించడంలో గొప్పేముందండి. చాలా కష్టమైన పని చేయాలి. అప్పుడు కదండీ గొప్ప అంటారన్నమాట. సో, చాలా చూస్తూ ఉంటాం మనం పెద్ద పెద్ద భవంతులన్నీ అన్నమాట. సో, ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అలాగే కష్టపడాలి కదా! అని జెప్పేసి మొత్తం ఒక 100 అంతస్తుల బిల్డింగ్‌లో వాడు మెట్లెక్కి మొత్తం కష్టపడి నేను ఈరోజు సాధిస్తాను 100 అంతస్తుల మెట్లు కూడా నేనిచ్చి ఒక రికార్డ్ ఇప్పుడంతా సెల్ఫీలు తీసుకుంటున్నారు కదా! వీడియోలు అవన్నీ కూడా రికార్డులు చేసేసి నేను నా యొక్క ఛానెల్‌లో పెట్టుకుంటానని జెప్పి 100 అంతస్తుల భవనాన్ని వాడు కష్టపడి మెట్లెక్కాడు వాడు. గొప్పగా ఏదో సాధించానని జెప్పాడు. అదే పనిని ఏం చేశాడు ఇంకో వ్యక్తి ఒక 2 నిమిషాల్లో స్మార్ట్‌గా లిఫ్ట్ ఎక్కి వచ్చేసాడన్నమాట. నువ్వు కష్టపడి సాధించావు 100 అంతస్తులు ఎక్కావు గొప్పే. కానీ అదే పనిని తక్కువ సమయంలో నేనేం చేశాను లిఫ్ట్ ఎక్కి వచ్చేసాను. అల్టిమేట్‌గా నువ్వు సాధించింది, నేను సాధించింది ఒకటే. కానీ ఏమైంది? ఆ యొక్క శ్రమ అనేటువంటిది తగ్గింది. నా సమయం వృధా అవ్వలేదు. నా శక్తి వృధా అవ్వలేదు.
కాబట్టి ఎంత కష్టపడ్డామా అనేటువంటిది ముఖ్యం కాదు. ఎంత తెలివిగా మనము మన యొక్క లక్ష్యాన్ని చేరుకున్నాము. లక్ష్యం ఏమిటి అంటే గనక ఈ యొక్క యోగం చేయటం ద్వారా, ఈ యొక్క సమాధి స్థితిలో వెళ్ళడం మూలంగా ఇంద్రియాలని ఇంత భయంకరంగా మనం కంట్రోల్ చేసుకొని మనోనిగ్రహం పాటించడం ద్వారా ఎవ్వరైనా సరే సాధించవలసినటువంటి అల్టిమేట్ ఏమి ఏంటంటే గనక కృష్ణ ప్రేమ పొందడం అన్నమాట. అన్నిటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటిదన్నమాట. యోగులు ఎవరైనా సరే అదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు. బహునాం జన్మనాం అంటే జ్ఞానావాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సదుర్లభః. సో ఈ యొక్క యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళ యొక్క లైఫ్ టైమ్ అంతా కూడా వాళ్ళు పెంచుకొని కానీ ఎంత గాలి ఆపినా సరే ఎప్పుడో ఒకప్పుడు పీల్చుకున్న గాలి మూలంగా ఖర్చయిపోతే ఏమవుతుంది? వాడి యొక్క ఆయుర్దాయం అయిపోతుంది. ఎప్పటికప్పుడు వాడు చనిపోవాలి. చనిపోయిన వాడు మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి. సో వాడికి ఆ టెన్షన్ ఉంటుంది. కానీ భక్తి యోగులకి ఏ టెన్షను లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమయాన్నంతా కూడా కృష్ణుడికే ఇచ్చేస్తారు. కృష్ణ సేవలోనే పెట్టేస్తారు. కాబట్టి స్వామి ఏం చేస్తారు? వాళ్ళకి ఏం కావాలి? ఎలా తీసుకెళ్ళాలి? వాళ్ళని ఎలాగ చూసుకోవాలనేటువంటిది స్వామి యొక్క బాధ్యత. స్వామి యొక్క బాధ్యత అన్నమాట. భక్తుడికి ఏమీ టెన్షన్ లేదు. సో భక్తుడు ఏం చేస్తూ ఉంటాడు? ఏదో బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసినట్టు భక్తుడు ఏమో చూడాల్సిన అవసరం లేదు అలాంటివి. ఏవైతే కనుక ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలన్నిటిని కూడా స్వామి యొక్క సేవలోనే వాడతాడు భక్తుడు. భక్తుడు కొంతమంది ఇక్కడ చివర్లో కూడా చెప్పారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ యొక్క ఆహారాన్ని చాలా కొంతమంది యొక్క యోగా చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క ఆహారాన్ని బాగా నియంత్రించేస్తారంట. ఆహారం చాలా తగ్గించేస్తారు. ఎంత అంటే కనుక కేవలం వాళ్ళ యొక్క శరీరము నడవడానికి ఎంత కావాలో అంతవరకు తగ్గించేస్తారు. దీంట్లో లాజిక్ ఏమిటి అనంటే కనుక వాళ్ళు ఆ విధంగా తగ్గిచ్చేయడం మూలంగా ఏమవుతుంది? ఇక ప్రాణం అంటారు కదండీ! ఆ యొక్క ప్రాణవాయువు ఏదైతే ఉందో అది వీక్ అయిపోతుంది. ప్రాణ వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్రాణ వీక్ అయిపోతుందో ఏమవుతుంది? ఆ యొక్క ఇంద్రియాలు కూడా ముందు దానికి శక్తి ఉండాలి కదా! ఇంద్రియాలకి ఇంద్రియ భోగం చేయాలంటే. కాబట్టి వీళ్ళు ప్రాణవాయువుని వీక్ చేయడం మూలంగా ఇంద్రియాలని వీక్ చేసేస్తారు. అప్పుడేం చేస్తాయి ఆ ఇంద్రియాలు మాకేం వద్దురా బాబు అని చెప్పేసి అవి ఊరుకుంటాయన్నమాట. సో ఆ విధంగా కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ భక్తులు ఏంటంటే గనక అంత ఆహారాన్ని నియంత్రించాలంటే అది మన వల్ల కాదని. అది మన వల్ల కాదనమాట. అంత కష్టమైనటువంటి తపస్సులన్నీ కూడా మనం చేయలేం. భక్తులు ఏం చేస్తారు? ఏవైతే గనక ఆహార పదార్థాలు ఉన్నాయో వాటిలన్నిటిని కూడా కృష్ణుడికి అర్పించి వాళ్ళు తీసుకుంటారు. అదేమవుతుంది? ప్రసాదం అంతా కూడా సాంక్టిఫైడ్ ఫుడ్ అన్నమాట. ఇంత కష్టపడి యోగులు ఈ విధంగా చేసేటువంటి ప్రాణాయామం ఇవన్నిటి ద్వారా వాళ్ళు సాధించేటువంటిది ఏంటంటే ఇంద్రియ నిగ్రహం వాళ్ళు సాధిస్తారు. కానీ భక్తులు ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం వచ్చేస్తుంది. ఎందుకంటే గనక అన్నిటికంటే కూడా చాలా బలమైనటువంటి ఇంద్రియం నాలుకన్నమాట. నాలుకని నియంత్రించగలిగితే గనక మిగతా ఇంద్రియాలన్నీ కూడా లైన్‌లోకొచ్చేస్తాయి. మిగతా ఇంద్రియాలన్నీ కూడా. సో, ఈ యొక్క నాలుకని నియంత్రించేటువంటిది భక్తుడు ఎలా చేస్తూ ఉంటాడు? కేవలం కృష్ణుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని మాత్రమే తీసుకుంటాడాయన. కాబట్టి ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా ఆయన యొక్క ఇంద్రియాలన్నీ కూడా భక్తి యోగి యొక్క నియంత్రణలోనే ఉంటాయి. ఆ విధంగా నియంత్రణలో ఉండడం ద్వారా ఎల్లప్పుడూ కూడా కృష్ణ సేవ చేస్తూ ఉండడం ద్వారా చిట్టచివరగా తన యొక్క అంత్య సమయంలో భగవత్ సాన్నిధ్యాన్ని భక్తి యోగి చాలా తేలిగ్గా సాధించగలుగుతాడన్నమాట. మనం ఎంత కష్టపడ్డామా అనేటువంటిది కాదు. మన గమ్యాన్ని ఎంత తేలిగ్గా చేరుకున్నామా అనేటువంటిది చాలా ముఖ్యమన్నమాట. సో, ఈ యొక్క భక్తి యోగము చేయడం ద్వారా సో, మిగతా యోగ పద్ధతుల కన్నా అది కూడా ఏంటంటే గనక కలియుగంలో అన్నమాట. చైతన్య మహాప్రభువుకి తెలుసన్నమాట. వీళ్ళకి ఏమీ తెలీదు, ఏమీ చెయ్యలేరు వీళ్ళు అని చెప్పేసి ఏం చేశారు మనకి ఈ యొక్క హరినామాన్ని మనకిచ్చారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ జపించండి అందరూ కూడాను తరించండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ ఈరోజు క్లాస్ చాలా బాగుంది. యజ్ఞాలు 4 రకాలు. ద్రవ్య యజ్ఞం అంటే, తపయజ్ఞం అంటే,
యోగ యజ్ఞం అంటే, స్వాధ్యాయం అంటే అసలు ఎంత బాగా వివరణ ఇచ్చారు ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు తపోయజ్ఞము అన్నారు కదా! ఇప్పుడు తపోయజ్ఞం అంటే ఇప్పుడు మనము రో రోజు కూడా చేసే నియమబద్ధమైన నిబంధనలు భగవంతుని కోసం చేసేవన్నీ కూడా తపోయజ్ఞం కిందకి రావా ప్రభుజీ? వస్తాయి కదా! అవి రావండి. యాక్చువల్‌గా అవి భక్తి యోగంలో మనం పాటించేటువంటి నియమాలన్నమాట అవి. సో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి తపోమయ యజ్ఞంలోకి రావు. చాతుర్మాస్యము కొంతమంది చాంద్రాయణ హ్మ్. యజ్ఞం అని చెప్పి చేస్తారన్నమాట. సో, అటువంటివి తపో యజ్ఞంలోకొస్తాయన్నమాట. ఓకే. అయితే ఇవన్నీ కాకుండా మనం ఈ నియమ నిబంధనలు పాటిస్తూ భగవంతుడికి భక్తి చేయడమే అసలైన భక్తి. అవును మాతాజీ. ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పారు కదా! ఇప్పుడు హఠయోగం చేసేవాళ్ళు ఇవన్నీ చేస్తారు ప్రభుజీ. మరి వాళ్ళకి తెలీదా ప్రభుజీ? అది అక్కడి దాకా వెళ్ళలేరా? అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుందన్నమాట. వెళ్ళలేరా ప్రభుజీ? ఒక్కొక్కళ్ళకి ఎందుకు ఇన్ని పద్ధతులన్నీ పెట్టాలి కృష్ణ భగవానుడు? సో, ఇన్ని రకాలైనటువంటి ద్రవ్య యజ్ఞము, తపోమయ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, అదేవిధంగా ఈ యొక్క హఠయోగము, అదేవిధంగా జ్ఞానయోగం ఇవన్నీ ఎందుకు పెట్టాలి? డైరెక్ట్‌గా ఒకటే భక్తి యోగమే ఇచ్చేస్తే అయిపోతుంది కదా! కానీ ఏంటి స్వామి అందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి అంటే గనక వాళ్ళకి ఇష్టం ఉంటుందన్నమాట. సో, మనం ఎంత చెప్పినా సరే వాళ్ళకి మాకిదే ఇష్టం కాబట్టి మేము అదే చేస్తాం అంటారనమాట. సో, అందుకని స్వామి ఏం చేశారు, ఓకే. నీకు అదే కావాలా? అంతవరకు కావాలా? అలాగే ఇస్తానని చెప్పేసి ఈ యొక్క రకరకాల పద్ధతులన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, చాలా మంది కూడా అంటూ ఉంటారనమాట. సో, మీకు సనాతన ధర్మంలో ఇంతమంది దేవీ దేవతలున్నారు. మీకు ఎవరు చేయాలో తెలీదు. ఎందుకు అవి ఇవి అంటూ ఉంటారనమాట. వాళ్ళకి తెలీదనమాట. సో, వెరైటీ అన్నమాట. కృష్ణుడు అన్ని వెరైటీలు కూడా ఇచ్చారన్నమాట. ఎవరికి ఏది కావాలంటే ఆ పద్ధతిని పాటించడం అన్నమాట. దాన్ని ఓకే బట్టి ప్రభుజీ. ఇచ్చారన్నమాట. సో, వాళ్ళకి కొంతమందికి ఈ విధమైనటువంటి కష్టమైనటువంటి పద్ధతి వాళ్ళకి ఇష్టం ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క స్వభావం ద్వారా అన్నమాట. వాళ్ళ యొక్క స్వభావం అది. హరే కృష్ణ యెస్ ప్రభు. ప్రభుజీ. మీరన్నట్టుగా మరి బ్రీతింగ్ కండిషన్ అనేది లిమిట్. ఏ జీవికైనా బ్రీతింగ్ కండిషన్ అనేది ఒక లిమిట్. ఆ లిమిట్ శరీర తత్వాన్ని బట్టి ఉంటుందా? పూర్వజన్మ తత్వాన్ని బట్టి ఉంటుందా ప్రభు? సో, మన యొక్క ఆయుర్దాయం ఎంతైతే ఉంటుందో, ఎంతవరకు వీడు ఉండాలనేటువంటి దాన్ని బట్టి, శరీరాన్ని బట్టి ఉంటుందని చెప్పేసి నేను విన్నాను ప్రభుజీ. ఐ యామ్ నాట్ ష్యూర్. ఎందుకంటే గనక కుక్కలకి ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది. తక్కువ ఉంటుంది. ఒకసారి మీరు కుక్కల్ని దగ్గరగా మీరు చూస్తే గనక అవి చాలా ఫాస్ట్‌గా బ్రీతింగ్ చేస్తాయి అవి. అవును. సో, మనుషుల కన్నా కంపేర్ చేస్తే మనం ఒక్కసారి గాలి పీల్చుకొని వదిలే లోపల అది 3, 4 టైమ్స్ తీసేసుకుంటుందది. అవును. సో, అందుకని జనరల్‌గా అంటే మరి మిగతా జీవుల గురించి అనాలిసిస్ చేయలేదు గానీ, బట్ నేనొకసారి నా అబ్జర్వేషన్ అయితే గనక సో, ఈ విషయం ఏంటంటే గనక ఎక్కువ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటే గనక ఫాస్ట్‌గా లైఫ్ అయిపోతుందని చెప్పి విన్నాను ప్రభుజీ అది. సో, వినడం కరెక్ట్. గాదు అది చెప్పారు శాస్త్రాల్లో. బట్ ఎంతవరకు స్పీసీస్‌ని బట్టి ఫిక్స్ అవుతుందనేది ఐ యామ్ నాట్ ష్యూర్. దండవత్ హరే ప్రణామం. కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. హరే ఇది కృష్ణ. కూడా ఆయుష్‌ని బట్టి అంటే భగవానుడు ఇచ్చిన ఆయుష్‌ని బట్టే కదా ప్రభుజీ మరి? ఆయన టైమ్ ఇవ్వలేదు మనకి. ఆ నంబర్ ఆఫ్ బ్రీతింగ్స్ ఇచ్చారండి ఫిక్స్‌డ్ ఎవరికైనా సరే. మన యొక్క కర్మను బట్టి వీడు ఇన్ని సార్లు, ఇన్ని లక్షల సార్లు, ఇన్ని లక్షల కోట్ల సార్లు వాడు గాలి పీల్చుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయగలడనేది ఫిక్స్‌డ్. టైమ్ కాదు ఫిక్స్‌డ్. టైం కాదు. ఓహో! టైమ్ కాదు. మనం ఎంత ఫాస్ట్‌గా వాటిలిని చేసేస్తే అంత ఫాస్ట్‌గా మన ఆయుర్దాయం అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం యోగా విధానాల ద్వారా మనం నేర్చుకుంటే అది బ్రీతింగ్ తీసుకొని చేయడం అవి ప్రాక్టీస్ చేస్తే ఇంకా కొంచెం ఆయుష్ పెరుగుద్ది అని. పెరుగుతుంది. పెరుగుతుంది. బట్ పెరిగినా ఏం లాభం అండి భౌతిక ప్రపంచంలో ఇన్ని కష్టాలున్నప్పుడు పెరిగి పెంచుకుని ఏం చేస్తాము? అవును ప్రభుజీ. మన వాళ్ళందరూ గూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మనం ఒక్కళ్ళమే ఇంకో 100 సంవత్సరాలు బతికి ఏం చేస్తాం అప్పుడు? అదే. మన స్నేహితులు గాని, అంతేలేండి బంధువులు ప్రభుజీ. గాని. ఆఫ్‌కోర్స్ మనందరం వాళ్ళకి అటాచ్ అవ్వకూడదు గానీ, బట్ పరిస్థితులన్నీ మారిపోతాయి గదా! మన శరీరం అంతా వీక్ అయిపోతుంది. సో, ఏమీ శక్తి ఉండదు మనకి. ఎనర్జీ ఏమీ ఉండదు. అలాంటప్పుడు నాకింకో 50 సంవత్సరాలు పెట్టుకొని నేనేం చేస్తాను దాంతోటి? భగవంతుడికి సేవ చేయడానికి ఉండదు. ఒక ప్రసాదం చేసి అర్పించడానికి ఉండదు. జపం చేయడానికి ఉండదు. ఆలోచించడానికి ఉండదు. బుక్స్ చదువుకోవడానికి ఉండదు. అలాంటప్పుడు ఎందుకు నాకు ఆ లైఫ్ ఎక్స్‌టెన్షన్? అవసరం లేదు. అంటే అట్లా అని కాదు ప్రభుజీ. నేను అనుకున్న ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడు కొంతమందికి 50 సంవత్సరాల నుంచే ఆహ్, ఆయుర్దాయం తగ్గేది పక్కన పెట్టి హెల్త్ ఇష్యూస్ వచ్చి అసలు అక్కడే చాలా మంది పోతున్నారు. హార్ట్ హార్ట్ అటాక్స్ అని అవి ఇవి. అదంటే భగవంతుని ఇచ్చో లేకపోతే ఇది ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి క్లైమేట్ కండిషన్స్‌ని బట్టి అలా పోతుందో తెలీదు. అట్‌లీస్ట్ మనము ఈ భక్తిలో దిగినప్పుడు
ఆ శరీరం సహకరించట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకొని పోయే వరకన్నా ఇట్లా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అవునండి. అదొకటి. బెస్ట్ అవుట్ ఆఫ్ ద బ్యాడ్ బార్గెన్ అంటారనమాట. ఆ, ఆ, అలాగా తెలుగులో అయితే గనక ఇంకొకటి చనిపోయిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఆ, మనకి ఆ, ఎంత అయితే గనక అంత కుదురుతుందో అంతవరకు మనకి ఫిక్స్ చేశారు. మనకు తెలియదు ఇంకా ఎన్ని బ్రీత్లు మనకి బ్యాలెన్స్ ఉన్నాయని మనకు తెలీదు. సో మనం ఎంత కుదిరితే కనుక అంత ఉన్నటువంటి సమయాన్ని అంతా కూడా కృష్ణ సేవలో ఉపయోగించుకోవాలన్నమాట. అంటే సో ఇంకొకటి ఒక ఏంటంటే బ్రీతే కనుక కాదు మనము ప్రభుజీ, ఆహారం కూడా మీరు మన చెప్పినట్టు అవునండి. ఆహారము అవును. అవి మనం కూడా జపం కూడా జాగ్రత్త. చేస్తూ ఉంటే గనక యాక్చువల్‌గా Yes. తెలుస్తుంది. మనకు తెలియకుండానే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే గనక మనం కూడా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ అయిపోతుంది మనకు Yes, ప్రభుజీ. ఆటోమేటిక్‌గా. Yes, yes. మనకు నేను తెలీదది చేశాను. యాక్చువల్‌గా. ఎందుకంటే ఒక మంత్రం ఫుల్‌గా చదవాలంటే అక్కడ మనము బ్రీత్ జపం తీసుకోవాలి. గాలి పీల్చుకోము వదలడం గాని. ఆ అవును. మంత్రం అంతా అయిన తర్వాత మనం గాలి పీల్చుకోవడం, వదలడం ఏదో ఒకటి చేస్తాం మనం. సో Yes. ఆటోమేటిక్‌గా అయిపోతుంది మనకది. ప్రాణాయామం కూడా. ఎస్ అదే ప్రభుజీ. ఒక 1.5 అవర్ బాగా అవుద్ది. ఆ! అప్పుడు మనకి ఎవరైతే బయటికి చేస్తూ ఉంటారో అందుకే బయటికి చేయాలి. లోపల చేసుకుంటే గనక అవ్వదు, మామూలుగానే ఉంటుంది. బయటికి ఎవరైతే చెప్తూ అవును. ఉంటారో అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఇది కూడా అయిపోతుంది ప్యారలల్‌గా మనకి. ఆల్ ఇన్ వన్ అన్నమాట మనకి. అదే. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు ఈ కోపం కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ కొంతమంది చేస్తూ ఉంటారు కదా ప్రభుజీ, వాళ్ళకి కూడా ఈ బ్రీదింగ్ అనేది స్పీడ్ అయిపోతుంది కదా ప్రభుజీ. అవునండి. కంపల్సరీగా అందుకే తన కోపమే తన శత్రువు అని చెప్పేసి అని తగ్గించుకోండి కోపం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ప్రభుజీ. మేబీ అది కూడా వన్ ఆఫ్ ద టెక్నికల్ రీజన్. ఎందుకంటే సో అల్టిమేట్‌గా కోపం అనేది మనల్నే శిక్షిస్తూ ఉంటుంది. డైరెక్ట్ గాని, ఇండైరెక్ట్ గా అయినా. ఒక రకంగా అయితే గనక ఈ బ్రీతింగ్‌ని బట్టి చూసుకుంటే గనక మన ఆయుర్దాయం కూడా తగ్గిపోతుందన్నమాట. ఎక్కువ కోప్పడేవాళ్ళు. వాళ్ళు ఎందుకంటే ఎప్పుడైతే మనం కోప్పడ్డామో అప్పుడు చాలా బలంగా, చాలా వేగంగా వాళ్ళు గాలి పీల్చుకొని వదులుతూ ఉంటారు కాబట్టి అది కూడా ఖర్చయిపోతుంది వాళ్ళ యొక్క ఇది అవును బ్రీతింగ్. ప్రభుజీ. అవును ప్రభుజీ. యెస్. థాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. యజ్ఞాలన్నీ కూడా మనం కొంచెం ఆధ్యాత్మికంగా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఒక చిన్న సాధనాలుగా ఉపయోగపడతాయి. కానీ అల్టిమేట్ భక్తి చేస్తేనే మనకి అసలు ఏంటి మన నిజస్థితి అనేది తెలుసుకోగలుగుతామని బాగా అర్థమైంది ప్రభుజీ. ప్రభుజీ మీరు హఠయోగం చేసేవాళ్ళు అలా చెప్పారు కదా. ఇప్పుడు అలా ఎవరైనా కూడా హఠయోగం నుంచి భక్తి యోగానికి వచ్చిన వాళ్ళలో విశ్వామిత్రుడు వస్తారా ప్రభుజీ? తను పడిపోయినా మళ్ళీ తర్వాత మేనక ద్వారా అదంతా అయిన తర్వాత తెలుసుకుని పశ్చాత్తాపడతారు కదా. ఆయన మళ్ళీ భక్తిలోకి వస్తారు కదా. ఆయన ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చా? అవును మాతాజీ. యాక్చువల్‌గా ఏంటంటే గనక విశ్వామిత్రుడు ఆయన ఆ విధంగా చేశారు, కష్టపడ్డారు, అవన్నీ చేశారు. కానీ అల్టిమేట్‌గా ఆయనకి ఏమొచ్చిందండి? రాములు వారికి ఆయన గురువుగారు అయ్యే అదృష్టం కలిగింది. ఇంకా ఆయన ఏం చేశారు? ఇంకా మనకి ఏదైతే కనుక బాలకాండ, ఆ రామాయణంలో బాలకాండ ఉంటుంది కదా! ఆ బాలకాండలో హీరో ఎవరు అని అంటే కనుక ఒక రకంగా హీరో అంటే కనుక బాగా మన జీవుల్లో అంటే రామాయణం అంతా కూడా రాముల వారే హీరో అనుకోండి. సో బట్ వేరే వాళ్ళందరూ కూడా పరిపూర్ణత సాధించిన వాళ్ళు ఎవరు అంటే కనుక బాలకాండలో ఎవరి పేరు చెప్పుకుని వస్తారు అని అంటే కనుక విశ్వామిత్రుడి పేరు అన్నమాట. సో ఎందుకంటే కనుక ఆయన ఒకటి రాముల వారికి ఆయన సేవ చేశారు, ఆయన గురువు గారి కింద రోల్ ప్లే చేశారు. ఆ విధంగా సీతమ్మ తల్లికిను అదే విధంగా రాముల వారికి కళ్యాణం చేయటంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు ఆయన. సో ఆ విధంగా స్వామికి సేవ చేసుకుని ఆయన ఖచ్చితంగా ఆయన హి వాస్ డెలివర్డ్ మాతాజీ. ఎస్ ప్రభుజీ. ఇంకొకటి చెప్పాలంటే గనక వశిష్ఠుడు ఏంటంటే గనక ఆయన యాక్చువల్‌గా ఆయన ఈ యొక్క సూర్యవంశానికి ఎవరైతే ఉన్నారో ఇక్ష్వాకు వంశానికి ఆయన పౌరోహిత్యం చేస్తూ ఉన్నారన్నమాట వశిష్ఠుడు. బ్రహ్మదేవుడు చెప్పారు ఆయనకి, "నువ్వు పౌరోహిత్యం చెయ్యి ఈ ఇక్ష్వాకు వంశం వాళ్ళకి" అని చెప్తారన్నమాట. సో అప్పుడు చెప్పినప్పుడు వశిష్ఠుడికి ఇష్టం ఉండదన్నమాట పౌరోహిత్యం చేయడం. యాక్చువల్‌గా పౌరోహిత్యం చేయడం అనేటువంటిది కొంచెం తక్కువ యాక్టివిటీ అన్నమాట. డ్యూటీ, జాబ్ అన్నమాట. సో అప్పుడు వశిష్ఠుడు బ్రహ్మదేవుడికి నన్ను ఎందుకు చేయమంటున్నారు? నేను చేయను అన్నట్లు అలా చెప్తే గనక ఆయన చెప్తారన్నమాట. నువ్వు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఇక్ష్వాకు వంశంలో దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన వస్తున్నారు, అవతరిస్తున్నారు ఆయన. కాబట్టి ఆయన సేవ చేసుకోవాలి అంటే గనక ఇదొక మంచి అవకాశం నీకు అని చెప్తారన్నమాట. అందుకని చెప్పేసే వశిష్ఠుల వారు మొత్తం ఇక్ష్వాకు వంశం వాళ్ళందరికీ కూడా ఆయన పౌరోహిత్యం చేస్తారన్నమాట. సో అదే విధంగా సారీ నేను చెప్పాను వశిష్ఠుల వారు అన్నమాట. యెస్ కరెక్ట్. ఎస్ ప్రభుజీ. అదేవిధంగా విశ్వామిత్రుడు కూడా ఆ విధమైనటువంటి స్వామికి సేవ చేశారు. ఆయన కూడా హి అటైన్డ్ పర్ఫెక్షన్. థ్యాంక్ యూ ప్రభుజీ. వశిష్ఠుడి గురించి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ఇది ప్రభుజీ. కొత్తగా మంచిగా హరే కృష్ణ. తెలుసుకోగలిగాం ప్రభుజీ మీరు హరే చెప్పడం కృష్ణ. ద్వారా. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. స్వామి ముందు ప్రభుజీ, స్వామి దగ్గర
ఎలాంటి సేవ చేసినా గానీ అది చిన్నదా పెద్దదని కూడా చూసుకోకూడదు అనేసి ఇప్పుడు ప్రపాదుల వరకు కూడా అదే కదా ప్రభు చెప్పేది. గుడిలో అవును. ఎలాంటి సేవ అయినా తీసుకుంటే అది స్వామికి ఇష్టమని. ఎట్లాంటిది చేసినా గానీ. అంటే స్వామి దగ్గర ఉన్నారు అది. ఇప్పుడు ఇక్కడ కూడా వశిష్ఠుల వారిది కూడా అదే ఆయన చెప్పింది బ్రహ్మగారు. ప్రభుజీ ఇక్కడ వశిష్ఠుల వారు భగవంతుడి కోసము వాళ్ళ యొక్క వ్రతాలు కర్మకాండాలు కూడా చేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఈ వ్రతాలు భగవంతుడి వాళ్ళకి కావాల్సినవి కూడా అన్ని చేశారు. పౌరోహిత్యంలోకి వచ్చారు భగవంతుడి కోసం అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంతేనా ప్రభుజీ? అవునండి. భగవంతుడి కోసం ఆయన ఆ పని చేశారు. రాముల వారు వస్తారని తెలుసు ఆయనకి. అందుకని. ఓకే. చాలా బాగుంది ప్రభుజీ. చాలా బాగుంది. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై శ్రీల ప్రభుపాదికి జై నితాయ్ గౌర ప్రేమానందే. హరి బోల్.